facility. Student lead startups, great academic exposure. KL, deemed to be university. నమస్కారం, నేను మీ ఆరోగ్యరత్న యోగా సుబ్రహ్మణ్యం. ఈరోజు కాన్స్టిపేషన్ యొక్క దాని యొక్క సమస్య పరిష్కార మార్గాల గురించి యోగా ద్వారా ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి, ఆయుర్వేదం ద్వారా ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి, అదేవిధంగా గృహ వైద్యంలో ఎటువంటి చిట్కాలను పాటించి ఈ కాన్స్టిపేషన్ నుంచి బయటపడవచ్చు అనే దాని గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ కాన్స్టిపేషన్ ఈ కాలంలో చాలామందికి ఉంది. మలబద్ధకం, తెలుగులో మలబద్ధకం అంటారు. ఈ మలబద్ధకం అన్నది ఇప్పుడున్నటువంటి ఆహారపు అలవాట్లు, ఈ పిజ్జాలు, బర్గర్లు, జంక్ ఫుడ్లు, ఈ కూల్ డ్రింక్లు, అంటే మన యొక్క సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో మన వాళ్ళు పెట్టినటువంటి యొక్క ఆహార నియమాలని పక్కకు తోసేసి వెస్ట్రన్ నుంచి, పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఆహార పదార్థాలు తినడం అధికమైపోయింది. దాని ద్వారా ఈ మలబద్ధకం అన్నది ఒక క్రానిక్ డిసీజ్గా, ఒక జనరల్ డిసీజ్గా మారిపోయింది. ఎవరికి పట్టినా కూడా ఈ వ్యాధి అనేది ఉంటా ఉంది. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ ఈ కాన్స్టిపేషన్, ఈ మలబద్ధకంతో బాధపడుతున్నారు. దీన్ని చాలా సులభంగా నయం చేసుకోవచ్చు. కానీ అది అలాగే కొనసాగిందంటే దాని ద్వారా పొట్టలో చెడినటువంటి, కంపోస్ట్ అయినటువంటి ఆహార పదార్థాలు చెడు వాయువుల్ని రిలీజ్ చేసి బ్లడ్లోకి ఆ విష పదార్థాలని పంపించి బ్లడ్ అంతా ఇన్ప్యూరిటీ అయిపోయి రకరకాలైనటువంటి రోగాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కాన్స్టిపేషన్ అనేది ముఖ్యంగా చాలా జాగ్రత్తగా దాన్ని మనము వీలైనంత తొందరలో తొలగించుకోవాలి, రాకుండా కూడా కాపాడుకోవాలి. ఈ యొక్క కాన్స్టిపేషన్ని కాపాడుకోవడానికి నేను చెప్పినటువంటి 3 మార్గాల్లో మొదటిది యోగ మార్గం. యోగ మార్గం ఏంటంటే ముఖ్యంగా ఆసనాలు, సూర్య నమస్కారాలు, రెగ్యులర్గా పవనముక్తాసనము, భుజంగాసనము, త్రికోణాసనము, పరివృత త్రికోణాసనము, పొట్ట ట్విస్ట్ అయ్యి పొట్టకు ప్రెషర్ ఇచ్చేటటువంటి ఏ ఆసనాలైనా కూడా ఈ కాన్స్టిపేషన్ని తగ్గించేస్తాయి. ఈ ఆసనాలను చేసుకుంటూ ఉంటే మనకు కాన్స్టిపేషన్ అనేది రాదు. ఒకవేళ వచ్చినా కూడా ఈ ఆసనాలను చేస్తూ దీనితో పాటుగా త్రిఫలా చూర్ణాన్ని రెగ్యులర్గా వాడితే ఈ మలబద్ధకం అనేది కంప్లీట్గా రాదు అసలు. ఒకవేళ వచ్చినా కూడా రెగ్యులర్గా కొన్ని రోజుల పాటు కనుక వాడుతూ ఉంటే త్రిఫలా చూర్ణాన్ని కంప్లీట్గా మలబద్ధకం పోతుంది. దాని తర్వాత త్రిఫలా చూర్ణం, ఆయుర్వేద మెడిసిన్స్లో త్రిఫలా చూర్ణం వాతజనితం కాబట్టి అది కూడా వాము ఉపయోగపడుతుంది. సొంటి పొడి, ప్రతిరోజు సొంటి పొడి కనుక పొద్దున్నే ఒక గోరువెచ్చటి నీళ్ళల్లో, ఒక అర గ్లాసు గోరువెచ్చటి నీళ్ళల్లో 1 టీ స్పూను సొంటి పొడి వేసుకొని కలుపుకొని తాగినా కూడా మలబద్ధకము, ఈ గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఆ తర్వాత జీలకర్ర కూడా కాన్స్టిపేషన్ని పోగొడుతుంది. తర్వాత ముఖ్యంగా ఈ మలబద్ధకాన్ని పోగొట్టుకోవాలంటే ఫైబర్ డైట్ బాగా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ వేసవికి నివారించుకోవచ్చు. ఇంకా ఫైబర్ డైట్ మనము ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, ఎక్కువగా అధిక శాతంలో ఫైబర్ ఉండేటటువంటి ఆహారాన్ని, సులభంగా జీర్ణమయ్యేటటువంటి ఆహారాన్ని కనుక మన ఆహారంలో చేర్చుకున్నామంటే ఈ యొక్క మలబద్ధకాన్ని కంప్లీట్గా పోగొట్టుకోవచ్చు. 1, ఆహారంలో ఫైబర్ ఉండాలి. 2, నీటిని సమృద్ధిగా తాగాలి. 3, యోగాసనాలు వేయాలి. 4, గృహ వైద్యంలో 4 త్రిఫలా చూర్ణం వాడాలి. ఈ 5 పద్ధతుల్లో ఖచ్చితంగా మలబద్ధకం, కొన్ని సంవత్సరాలుగా క్రానిక్గా ఉన్న మలబద్ధకం కూడా ఈ 5 ప్రక్రియలు కనుక సక్రమంగా ప్రయోగిస్తే ఖచ్చితంగా మలబద్ధకం నుంచి బయటపడవచ్చు. ఒకవేళ ఉన్నవాళ్ళు బయటపడవచ్చు, రాని వాళ్ళు కూడా కొంచెం మోడరేట్ లైఫ్ స్టైలు, ఎక్కువగా వెస్ట్రన్ ఫుడ్కి అలవాటు కాకుండా మన సాంప్రదాయ భోజనాన్ని, షడ్రుచోపేతమైనటువంటి భోజనాన్ని తీసుకుంటూ మన లైఫ్ స్టైల్ని భారతీయ
ఆహార విధానాలను కనుక పాటిస్తూ ఉంటే అసలు మలబద్ధకమే రాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేదంటే మోడర్న్ లైఫ్ స్టైల్కి అలవాటు పడిన వాళ్ళు వీళ్ళందరూ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వెస్ట్రన్ ఫుడ్ తీసుకున్నా కూడా రసహీనమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నా కూడా ఈ యొక్క పద్ధతుల్ని నేను చెప్పినటువంటి ఈ 5 పద్ధతుల్ని పాటిస్తూ ఉంటే కంప్లీట్గా ఈ యొక్క మలబద్ధకాన్ని నుంచి బయటపడవచ్చు, రాకుండా కూడా కాపాడుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.